ఆలస్యమైన రేవంత్ రెడ్డి మొత్తానికి నిజం అంగీకరించాడు. ఫోన్ ట్యాపింగ్ అంతా కుట్రేనని ఒప్పుకున్నాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంటూ ఢిల్లీ ప్రెస్ మీట్ పెట్టి మరీ క్లారిటీ ఇచ్చాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కానప్పుడు కేసీఆర్ ఫ్యామిలీపై ఇన్నాళ్లు కక్కిన విషమంతా అబద్ధమే కదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు ట్యాపింగ్ అంటూ చేసిన విష ప్రచారం అంతా అబద్ధమే కదా అన్న టాక్ వినిపిస్తోంది. నానా హడావిడి చేసి ఎంతో రచ్చ చేసిన రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై ఇంతలోనే ఎందుకు ప్లేట్ ఫిరాయించాడు? కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు రేవంత్ ట్యాప్ చేస్తున్నాడని కేటీఆర్ బయట పెట్టడంతో రేవంత్ కు భయం పట్టుకుందా? మంత్రులు తిరగబడితే తన సీఎం సీటుకే ఎసరొస్తుందని గుంపు మేస్త్రిలో గుబులు మొదలైందా? అందుకే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంటూ కవరింగ్ ఇస్తున్నాడా? కేటీఆర్ వ్యక్తిత్వంపై బురద చల్లాలని ఇన్నాళ్లు రేవంత్ ఫోన్ ట్యాపింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశాడా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే అంశం అసలు తప్పే కాదు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దాన్ని ఎలా చూడాలి? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిస్థితి కొంత విభిన్నంగా ఆయా సందర్భాల్లో కనిపించేటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన వ్యవహార శైలి అర్థం కాలేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్ కుట్ర కేసేనని ఒప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంటూ ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చేసినటువంటి పరిస్థితి, ఆ మాటలు వింటుంటే ఇదంతా కూడా కొంత గందరగోళానికి అయితే చర్చిస్తా ఉంది. ఒక సొంత లేనటువంటి మనస్తత్వంతో చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ తప్పు కానప్పుడు కేసీఆర్ కుటుంబంపై కేసు తప్పుడు కేసు అయినటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కేసీఆర్ కుటుంబంపై చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో ఇదంతా కూడా ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి నాటకం అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడని కేటీఆర్ బయట పెట్టడంతో రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందనేటువంటిది కూడా టీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, తెలంగాణ సమాజం కూడా చెప్తుంది. కాంగ్రెస్ మంత్రులు తిరగబడితే సీఎం సీటు కూడా ఊడిపోతుందనేటువంటి వ్యవహారం అయితే కనిపిస్తా ఉంది. అందుకోసమే పూర్తిగా ఆయన వాళ్ళ ఢిల్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అద్దం పట్టే విధంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదంటూ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది కేవలం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేల వ్యక్తిత్వాన్ని డిస్టర్బ్ చేసే విధంగా, అప్పట్లో పనిచేసినటువంటి అధికారుల మనోస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటూ చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా అవి తప్పుడు అని తెలుస్తోంది. నిజంగా కూడా గతంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విషయాన్ని పదే చెప్పుకొచ్చాడు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి సమాచారం కావాలి అంటే అధికారులు తీసుకొస్తారు. ఆ అధికారులు ఎట్లా తీసుకొస్తారనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళు వాడుకుంటారు. కానీ వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయమని, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయమని ఎక్కడ ముఖ్యమంత్రి చెప్పినటువంటి దాఖలాలు లేవని చెప్పారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతిసారి ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, మరోసారి జరగలేదని, ఇవాళ ఢిల్లీ వేదికగా ఫోన్ ట్యాపింగ్ తప్పే కాదనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. కేంద్రం అనుమతి తప్పనిసరి చేయాల్సినటువంటి సందర్భంలో అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి, అప్పుడు హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి మాజీ డీజీపీగా చేసి ఇప్పుడు హోమ్ సెక్రటరీగా ఉన్నటువంటి రవి గుప్తా, అప్పట్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి అనిల్ కుమార్, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళని కూడా ఎంక్వైరీ పిలవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి వ్యవహారంలో తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను, తమకు అనుకూలంగా పనిచేసినటువంటి వ్యక్తులను ఎవరిని కూడా నోటీసులోకి తీసుకోకుండా, వీళ్ళందరి పర్మిషన్ లేకుండా కేంద్ర హోంశాఖకు పంపకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే వీళ్ళ నోటీసులో ఉండాలి. కానీ ఇప్పటి వరకు మహేందర్ రెడ్డిని కనీసం ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి జరిగింది అనేటువంటి కానీ జరగలేదు అనేటువంటి కానీ క్వశ్చన్ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఇచ్చి, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రవి గుప్తాకు డీజీపీ పోస్ట్ ఇచ్చి, ఆ తర్వాత చాలా మంది అప్పట్లో పనిచేసినటువంటి వాళ్ళకి ఇప్పటికి పెద్దపీట వేస్తూ ఇంకా వాళ్ళని మధ్య పెడుతున్నట్టు అంటే తమకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి అధికారుల పట్ల
ఒక రకమైనటువంటి ప్రేమను వివరిస్తూ కేవలం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజల్లో చులకన చేయాలనేటువంటి వ్యక్తిత్వంతోనే ముఖ్యమంత్రి ఇటువంటి పదజాలం ఇటువంటి భాష మాట్లాడుతున్నాడు. పదే పదే సొంతం లేనటువంటి గతంలో భాస్కర్ అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పే కాదు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పే కానప్పుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఎందుకు వేధిస్తున్నట్టు, కేసీఆర్ ఫ్యామిలీ మీద అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నట్టు? కేవలం ఒక కులానికి సంబంధించి ఒక కులాన్ని టార్గెట్ గా చేసుకుని ముఖ్యమంత్రి గతంలో అనేక రకాల విచిత్రమైనటువంటి వితండమైనటువంటి వాదనలు వినిపించారు. ఆ కులాన్ని తినాలంటే కూడా ఒక 50 కిలోల బస్తా సరిపోతుందంటే కులాన్ని రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. దాంట్లో పనిచేసినటువంటి అధికారులను పదే పదే వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ నిజంగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే అసెంబ్లీ వేదికగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడినటువంటి భాష కూడా తెలంగాణ ప్రజలు, ఉద్యోగస్తులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మేధావి సమాజం కూడా అందరూ చూశారు. తన ఫోన్ ట్యాప్ అయిందని, తన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారని అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి తన ఫోన్ ట్యాప్ కాలేదు, ఇప్పుడు ఫోన్ కు సంబంధించినటువంటి ఇక్కడ కూడా నాకు సమాచారం రాలేదు, ఇది ఫోన్ ట్యాపింగ్ కు సంబంధం లేదని చెప్తున్నా. అంటే సొంతం లేనటువంటి సమాధానాలు చెప్తూ ఎక్కడికక్కడ దాటవేసే ధోరణి వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం కేసీఆర్ పైన, కేసీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ కుమారుడైనటువంటి సిరిసిల్ల ఎమ్మెల్యే పైన అదే పదే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ప్రజల్లో చులకన చేసే విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడున్నటువంటి కొంతమంది అధికారులు, మేము హానెస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి కొంతమంది అధికారులు కేవలం హానెస్ట్ ను పక్కన పెట్టి ప్రతిపక్షంగా ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను టార్గెట్ గా చేసుకుని పనిచేస్తున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ఆ ప్రభుత్వం కొంత సిస్టమేటిక్ గా లేనటువంటి వారికి పోస్టింగ్స్ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి అట్లాంటి కుంచిత మనస్తత్వం ఉన్నటువంటి అధికారులు ఈ సిట్ దర్యాప్తులో ఉండటం నిజంగా కూడా ఇవాళ పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో అని చెప్పడానికి ఇవాళ పరిణామాలు చాలా అర్థం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ధోరణి, ఆయన మాట్లాడుతున్నటువంటి భాష, ఆయన అవలంబిస్తున్నటువంటి పద్ధతులు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి ఆయన చేస్తున్నటువంటి పనులు నిజంగా కూడా అసలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. తెలంగాణ ప్రజలు ముక్కును వేరేసుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అనేక రకాలుగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అసెంబ్లీ వేదికగా ఆయన చెప్తాడు. ఇవాళ ఢిల్లీలో తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఆయన చెప్తాడు. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధమో ఆయన క్లారిటీ లేదు. కనీసం చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులు, ఐఏఎస్లైనా కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీలైనా కానీ ఆయన మాట్లాడే విధానాన్ని బట్టైనా కనీసం. భాస్కర్, సీఎం రేవంత్ రెడ్డి 2 నాల్కల ధోరణిని ఎలా చూడాలి? అంటే ఇక్కడ రాష్ట్రంలోనేమో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్తారు, ఢిల్లీ వేదికగానేమో ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్తారు. ఈ 2 నాల్కల ధోరణిని ఎలా చూడాలి? ఆయన ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ ఇక్కడ కేవలం కాంగ్రెస్ గురించి తర్వాత బీజేపీని పొగిడేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నటువంటి అది రాజకీయ పరంగా ముఖ్యమంత్రికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయో మనకు దానిపైన పూర్తిగా ఆ రాజకీయమైనటువంటి విశ్లేషణలో మనకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ కేవలం బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడానికి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసి కొంతమంది కేంద్రంలో ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులను అండదండలతో ఇవాళ కావాలని ఆయనకున్నటువంటి పాత కేసుల్లో మాఫీ చేయించుకోవడానికి ఇట్లాంటి కేసులను తెర మీద తీసుకొస్తున్నారు అనేటువంటిది మాత్రం సీనియర్ జర్నలిస్టులు, మాజీ అధికారులు చెప్తా ఉన్నారు. వాళ్ళు చాలా సందర్భాల్లో మనతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా కూడా దీంట్లో కేవలం ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధిగా ఆయన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కేవలం ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడదు. ఈ రోజు ఢిల్లీ ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ఇవాళ చెప్పడం ఇది చిన్న దూరం ఉంది. ఇవాళ ఆయన చెప్తున్నటువంటి సమాధానాలు ఒక వ్యక్తిగా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా దానికి ఇవాళ ఏది నిజం ఏది అబద్ధమైనటువంటి. ఇకపోతే డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఫోన్ ట్యాపింగ్ జరగాలంటే ఖచ్చితంగా రాష్ట్రం నుంచి కేంద్రం దాకా ప్రతి ఒక్కరికి ఫైల్ పుటప్ కావాలి, ఫోన్ ట్యాపింగ్ జరగాలి. ఈ ఫలానా వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దాని పర్మిషన్ తో సహా ఉండాలి. దానికి డీజీపీ, హోమ్ సెక్రటరీతో పాటు చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి వాళ్ళందరి నుంచి అనుమతులు ఉండాలి, ఇంటెలిజెన్స్ అధికారులతో సహా. కానీ వాళ్ళందరూ అధికారుల నుంచి ఒక విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే అప్పటి డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి, అప్పటి హోం సెక్రటరీగా ఉన్నటువంటి రవి గుప్తా, అప్పటి అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండాలి. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఏవి చేయకుండా కేవలం కింది స్థాయి అధికారులు, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే టార్గెట్ అవుతుంది. ఇట్లాంటి మనస్తత్వం, ఇట్లాంటి
ప్రజా వ్యతిరేక విధానాలు ఎల్లకాలం ముందుకు వెళ్ళదు. ముఖ్యమంత్రి గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి దాన్ని కాపాడుకోవాలి తప్ప ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తే రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా దీనిపైన న్యాయపరమైనటువంటి విషయాలు ఎదుర్కొక తప్పదినటువంటిది మాత్రం చాలా మంది సీనియర్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.